హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చక్కగా ముగ్గులు వేసుకున్నారా? షాపింగ్ చేశారా? వీలైతే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయాలనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఏదన్నా ఆఫర్స్లో కొత్త ఐటమ్స్ కనుక కొన్నట్టయితే ఒక్కసారి నాకు కింద మెన్షన్ చేయండి. నేను ఈసారి ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ బాల్కనీలో, అంటే మాది ఫ్రంట్ ఉన్న బాల్కనీకి గ్రిల్ డోర్ వచ్చిందండి. అది అక్కడ అట్టలు ఎందుకు పెట్టామంటే, మేము వచ్చిన కొత్తలో ఎలకలు ఊరికే బాల్కనీలోకి వచ్చి అంత గలీజ్ చేస్తూ ఉండేవండి. అందువల్ల అవి రాకుండా ఉంటాయి, అక్కడ గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా అందులో షిఫ్ట్ అయ్యాం కదా. ఇక కాటన్ బాక్సులు ఖాళీగా కనిపించాయి. సరే అని కాటన్ బాక్సులు అయితే ప్రజెంట్గా అప్పుడు పెట్టేసుకొని ఉంచానన్నమాట. ఇప్పుడు బాల్కనీ మేకోవర్ చేస్తూ ఉంటే అంతా చేసి ఆ ఒక్కటంతా మంచిగా అనిపించట్లేదు అని చెప్పేసి ఈ షీట్ నా దగ్గర నేను బాతులకి కేజ్ కట్టించేటప్పుడు వాటికి పెట్టడానికని తెప్పించాను. అది కొంచెం మిగిలింది. సరే ఇది కలర్ఫుల్గా కూడా ఉంది, బాగుంటుంది, అది సరిపోతుందా లేదా ఒకసారి చూడమంటే మా హస్బెండ్ అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారు. అది సరిపోతుందన్నమాట. అది సరిపోకపోతే కనుక వేరే తెప్పిద్దామని అయితే అనుకున్నా. ఇవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువనే పడతాయండి, కానీ క్వాలిటీ బాగుంటుంది. ప్లాస్టిక్ వస్తుంది, దాని మీద ఈ విధంగా ప్రింటెడ్ క్లాత్ అనేది స్టిక్ చేసి ఉంచుతారనమాట. ఇది నేను హాఫే ఎందుకు పెట్టించానంటే, ఇక్కడ బాల్కనీలో కూర్చొని ఏదైనా పని చేస్తున్నప్పుడు మెట్లెక్కే వాళ్ళకి మీకు కనిపిస్తూ ఉంటామండి. అందుకని ఇది పెట్టానన్నమాట. ఇంకా ఫుల్గా కవర్ చేస్తే ఏంటంటే అంత ఒక క్లోజ్డ్ రూమ్ లాగా అనిపిస్తుంది అన్నట్టుగా హాఫ్ వరకు ఇలా చేసాము. మెట్లెక్కినప్పుడు మనం కనిపిస్తాము ఆటోమేటిక్గా. కాకపోతే మరీ కింద కూర్చున్నట్టు అదంతా కనపడదన్నమాట, అది ఉండడం వల్ల అడ్డు. అలానే ఎలకలు కూడా రాకుండా ఉంటాయని అలా పెట్టేశాము. నెక్స్ట్ ఇక్కడ నేను మొన్న మీకు గ్లాస్ జార్స్ అన్నీ కూడా కిచెన్లో ఉన్నాయి, సర్దుతున్నా అని చెప్పి చూపించాను కదా. అవన్నీ ఏంటంటే ఓపెన్లో ఉండడం వల్ల మట్టి జిడ్డు అన్నీ పట్టి మూతలు కొంచెం బాగోలేవన్నమాట. కొన్నేమో బాక్సెస్లో నుంచి తీసాను కదా, కాటన్ బాక్సులలో నుంచి. అందుకని ఒకసారి వాష్ చేసి ఆరబెడుతున్నాను అనమాట ఇలా డైనింగ్ టేబుల్ మీద. దీనిలో ఏంటంటే ఇక ఏదన్నా గ్రాసరీ ఉంటే వేసుకోవచ్చు. అలానే ఇప్పుడు కిచెన్లో యూజ్ చేస్తున్న జార్స్ అన్నీ కూడా కొంచెం జిడ్డు పట్టిపోయినాయి అనమాట. వీటిల్లోకి షిఫ్ట్ చేసి ఇక ఆ జార్స్ కూడా వాష్ చేసి పెడతాను. కిచెన్ ఇంకా మేకోవర్ కాలేదండి, వాటికి ఒక వాల్ పేపర్స్ అలా తెప్పిద్దామని అయితే చూస్తూ ఉన్నా. ఇప్పుడు ఇక్కడ పచ్చిమిరపకాయలు నేను నిన్న రైతు బజార్ వెళ్ళానని చూపించాను కదా. పచ్చిమిరపకాయలు కూడా పెద్దగా ఎంతో కారం ఉండట్లేవండి, అసలు ఎన్ని వేసుకున్నా సప్పగా ఉంటున్నాయి. ఈసారి అయితే కారం ఉంటాయండి ఇవి అని చెప్పింది అనమాట తను. తీసుకొని ఇక వచ్చాం కదా, తొడలు అవన్నీ కూడా తీసి ఈ విధంగా బాక్సెస్లో అయితే సెట్ చేసి పెడుతున్నా. ఈ బాక్సెస్ నేను అమెజాన్లో తీసుకున్నానండి. క్వాలిటీ విషయానికి వస్తే పల్చగా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే కింద అది ఉండడం వల్ల ఒక చిన్న నెట్ లాంటిది ఇచ్చారు కదా, దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులైతే బాగానే ఉంటున్నాయి అని అనిపించింది. అలానే బాక్సెస్లో పెట్టడం వల్ల ఆర్గనైజ్డ్గా కనిపిస్తూ ఉంటాయండి. ఈ బాక్సెస్ ఎన్ని తీసుకున్నాను? ఓన్లీ ఒక 6 తీసుకున్నాను. కాకపోతే ఇదిగోండి చూడండి కండెలు ఎన్ని ఉన్నాయో. ఈ కండెలు ఒక 2 అన్న అందులో పెట్టగలుగుతాం తప్ప ఇంక అంతకుమించి మనం స్టోర్ చేయాలంటే మళ్ళీ కవర్సే కావాలన్నమాట, తప్పదు. అలానే కూరగాయలన్నీ సర్దుకోవడానికి కావాలి అంటే దాదాపు ఒక డజన్ పైన బాక్సులు పడతాయండి. ఇవి క్వాంటిటీ కూడా 1/2 kg వరకే పడతాయి, పెద్దగా అయితే పట్టవు. ఈ స్వీట్ కార్న్ ఏంటంటే నేను అదే బూరెలు చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నా. ఈలోపు తన్మయ్య ఏంటంటే స్వీట్ కార్న్ తనకి ఇష్టము, అందుకని ఉడకబెట్టేయమని చెప్తుంది. సరే ఒక్కటన్నా ఉంచుదాము అని అయితే అనుకుంటున్నా, చూస్తాను వీళ్ళని బట్టి ఒకటన్నా ఉంచుతాను. అలానే రైతు బజార్ నుంచి మేము మెట్రో హోల్సేల్కి కూడా వెళ్ళామండి. విజయవాడలో మెట్రో హోల్సేల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. నేను ఆర్గానిక్ షుగరే వాడుతూ ఉంటాను కదా. నేను ఇంతకుముందు రామ్మోహన్ గారి దగ్గర తెప్పించేదాన్ని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళది కొంచెం దూరం ఉంటుందండి, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కాకపోతే నాకేంటంటే ఉంది అని అనుకొని నేను చూసేసరికి లేదనమాట ఫ్రిడ్జ్లో షుగరు. ఇక సరే అని చెప్పేసి ఇక్కడ ఎన్ని చోట్ల వెతికినా కూడా నాకు ఆయన దగ్గర ఉన్న క్వాలిటీ అయితే దొరకలేదు. అసలు బ్రౌన్గా ఉంది, అదొకలాంటి స్మెల్ వస్తుందన్నమాట. ఇక చివరికి నాకు మెట్రోలో కనిపించింది ఇది. ఈ రీసెంట్ టైంలో మొన్నటిదాకంటే నేను బయటికి వెళ్ళట్లేను కదా, ఒకేసారి ఒక 6 ప్యాకెట్స్ అయితే తెప్పించి ఉంచుకున్నాను. అవి మొన్నటిదాకా వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే నాకు షుగర్ స్టాక్ అవుట్ అయిపోయింది, అందుకని ఇక మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట. అక్కడ మెట్రోలో నేను ఆఫర్స్ ఉంటాయేమని చూశాను, కానీ పెద్దగా ఆఫర్స్ అయితే ఏం లేవండి న్యూ ఇయర్ టైంలో కూడా. ఇక నేను ఈ సరుకులు మాత్రం తెచ్చుకున్నాను అనమాట, ఇక వెళ్ళాం కదా అంత దూరం అన్నట్టుగా. టమాటాలు మాత్రం చాలా బాగున్నాయి. టమాటా చట్నీ పెడదామనుకొని ఇవి తీసుకున్నాను.
ఇవి దాదాపు ఒక 1.5 కేజీ వరకు ఉంటాయండి. ఎందుకంటే టమాటా చట్నీ ఇప్పుడు చలికాలం కదా, బాగుంటుంది చట్నీ అయితే అన్నట్టుగా. అలానే ఇక కూరగాయలు అవన్నీ తీసుకున్నాను కదా, అలానే కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చాను. అవి నేను రీసెంట్ టైంలో డైనింగ్ టేబుల్ మీద ఈ ఉర్లి పెట్టానండి బ్రాస్ది. దానిలో ఈ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ వేస్తూ ఉన్నాను. నాకెందుకో అనిపించింది ఈ ఫ్రూట్స్లోంచి ఒక్కొక్కసారి కొన్ని ఖరాబ్ అయిపోయినాయి బ్రాస్ ఉర్లీలో పడి తుప్పులాగా వస్తుందండి, మరకలాగా, ఈ ఆరెంజెస్ కానీ ఇలాంటివి. ఇక అందుకని ఏం చేశానంటే ఈసారి ఇది నాకు ఆల్రెడీ ఇది ఒక ఉర్లీ టైప్లో ఉంది కదా సిరామిక్ది, అది పెట్టాను దానిలో. అలానే మనం వాటర్ వేసి ఫ్లాస్ పెట్టుకోవాలన్నా కూడా ఈ బ్రాస్ వాటిల్లో ఏమవుతుందంటే కొంచెం బ్లాకిష్గా వస్తూ ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా గ్లాస్ బౌల్స్ కానీ పల్చగా ఉండే స్టీల్వి కొంచెం వెడల్పి వస్తాయి కదా, అవైనా సరే మనం ఈ విధంగా పెట్టుకొని మనం వాటర్ వేసి ఫ్లాస్ పెట్టుకోవచ్చు. నాకేంటంటే సిరామిక్ది కొంచెం మోడ్రన్గా అనిపించింది అనమాట. ఎందుకంటే హోమ్ సెంటర్స్ వాటిల్లో ఈ విధంగా మెటల్ కొంచెం ఎడ్జెస్ వచ్చినట్టు వచ్చి పైన గ్లాస్ క్యాండిల్ హోల్డర్స్ కానీ గ్లాస్వి ఫ్రూట్ బౌల్స్ కూడా వస్తూ ఉన్నాయి కదా, నాకెందుకో అలా అనిపించింది అనమాట. బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఆరెంజెస్ అయితే దీనిలో పెట్టుంచాను. ఈలోపు ఈ స్టాండ్ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. ఈ స్టాండ్ ఏంటంటే నాకు అమెజాన్లో వాటిల్లో చూశాను, కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంది. సరే మీషోలో పెట్టి చూద్దాం ఎలా వస్తుందో ఏంటో అని అన్నట్టు అనుకొని ఆర్డర్ పెట్టాను. దీని గురించి షార్ట్ కూడా చేశాను ఆల్రెడీ. అలానే ఇది క్వాలిటీ చాలా బాగుందండి. కాకపోతే కొంచెం మధ్య మధ్యలో పెయింట్ అయితే సరిగ్గా లేదు, పెయింట్ అంత నీట్గా అనిపించలేదన్నమాట, కొన్ని చోట్ల పోయింది. ఇక సరే ఎట్లాగో ఇది తీసుకున్నాను కదా, దీనిలో ఫ్రూట్స్ పెడదాం డైనింగ్ టేబుల్ మీద అన్నట్టుగా ఇక మొన్న సెట్ చేశాను చూసారు కదా, ఆ రోజు ఆ సెట్ చేసిన తర్వాత మళ్ళీ నేను తీసి లోపల పెట్టేశాను. ఎందుకు కొనుక్కొని వాడకుండా అలా పక్కన పెట్టేసుకోవడం అని అనిపించి మళ్ళీ తీసి యూజ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇందులో ఈ విధంగా ఆరెంజెస్ అయితే పెట్టాను. ఆ సిరామిక్ దాంట్లో డైనింగ్ టేబుల్ మీద కొంచెం వాటర్ వేసి ఫ్లాస్ పెట్టుకుంటే బాగుంటుంది దీని మీద అన్నట్టుగా ఆలోచించి ఇక సరే అట్లా యూజ్ చేద్దాం అనుకొని దీనిలోకి అయితే ఫ్లవర్స్ అవి ఫ్రూట్స్ అవి పెట్టుకుంటున్నా. అసలు యాక్చువల్గా నేను ఇది తీసుకున్నది దేనికి అంటే కౌంటర్ మీద, అంటే షింక్ దగ్గర పెడదాము, కప్పులు చిన్న చిన్న స్పూన్స్ అట్లాంటివి స్టీల్ స్టాండ్లో వేస్తుంటే అడుగుకి వెళ్ళిపోయి అసలు దొరకట్లేవండి. ఇదైతే చిన్నగా ఉంది. అదే మాది కిచెన్ది స్లాబ్ కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట, అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది నాకు. అంటే సిరామిక్వి అవన్నీ కూడా అడుగునుంటే తీసుకోవడం కష్టంగా ఉంటుంది కదా, ఇది నీట్గా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది అన్నట్టుగా తీసుకున్నా. కాకపోతే ఇక ఫ్రూట్స్కి సంబంధించి కదండి, రేటు కూడా ఎక్కువ పెట్టాము. ఇంకా కిచెన్లో వాడితే అది ఖరాబ్ అయిపోతుందేమో అన్న కాన్సెప్ట్తో ఇక తీసి అయితే ఇట్లా డైనింగ్ టేబుల్ మీద సెట్ చేశాను. చూసారు కదా ఎలా ఉంది. డైనింగ్ టేబుల్ మీద తక్కువ ప్లేస్లో చక్కగా ఆర్గనైజ్డ్గా ఉన్నట్టు అనిపించింది నాకైతే. అలానే ఈ ఫ్రూట్ బాస్కెట్ కూడా నేను ఇంతకుముందు యూజ్ చేసేదానండి డైనింగ్ టేబుల్ మీద, అక్కడ పైనది అది చూసారు కదా నెట్ది. ఇది నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి అప్పట్లో ఆఫర్ ఉన్నప్పుడు. ఇక దాన్ని సపరేట్గా పక్కన పెడితే మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సరేలే ఇక ఎట్లాగో ఇప్పుడు ఫ్లాస్ వేసి పెట్టట్లేను కదా అని చెప్పేసి ఇక దాన్ని పెట్టి అక్కడ ఆ లాలీపాప్స్ అయితే వేసి ఉంచాను. ఈలోపు ఇదిగోండి ఇక్కడ తన్మయ దీన్ని తీసి ఆడుతూ ఉంది కాసేపు. సరే అని నేను కూడా ఇక్కడ ఉన్నా, ఇది పెద్దగా అరుస్తూ ఉందన్నమాట. తన్మయ అట్లా తల మీద ఇలా అంటూ ఉంటే అది అవి చూడండి తోక ఊపుకుంటూ బుగ్ 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 అని అరుస్తూ ఉంది పెద్దగా. అలానే తన్మయ ముందుకొస్తూ ఉంటే మొహంతో కిందికి అంటుంది చూసారా, అంటే కొట్టడానికి ప్రిపేర్డ్గా ఉన్నదన్నమాట అది. అదిగోండి తన్మయ చేయబెడుతుంటే తన్మయ చేతి మీదకి ఫేస్ వేసి ఒత్తుకుంటుంది. అదిగోండి తన్మయ అలా కిందికి అన్నప్పుడల్లా అది తల పైకని పెద్దగా అరుస్తూ ఉంటుంది. దీన్ని తన్మయ బాగా బెదిరిస్తూ ఉంటుంది అనమాట. తన్మయకి తనకి బాగా సెట్ అవుతుంది వీటితో. చూసారు కదా, అదిగోండి అట్లా చేయి చాపగానే చేయి మీదకి ఫేస్ పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఏదో అలా కాస్త కాలక్షేపము. తర్వాత నేను మెట్రో నుంచి వచ్చేటప్పుడు ప్యూర్ అండ్ న్యాచురల్స్కి కూడా వెళ్ళొచ్చానండి. అక్కడ ఈ పెద్దవి బేర్స్ ఉంటాయి కదా, గ్రీన్ బేర్స్, ఇవి తీసుకున్నాను. ఇవేంటంటేనండి రీసెంట్ టైంలో కొంచెం జ్యూసీగా ఉంటున్నాయి కదా, హెల్త్కి కూడా మంచిది అన్నట్టుగా ఇవి తెప్పిస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇవి తింటే కొంచెం గొంతులో నంజులాగా వస్తూ ఉంటుందండి.
ఇవి పెద్దగా యూజ్ చేయము. చలికాలం అయితే గొంతు కూడా పచ్చి చేసినట్టు అయిపోయి కొంచెం అనిపిస్తూ ఉంటుంది. అలానే నేను ముక్కలుగా ఎందుకు కట్ చేశానంటే ఈ మధ్యన ప్రతి దాంట్లో పురుగులు ఉంటున్నాయండి. చివరికి ఆ బేర్స్లో కూడా అంతే. గబుక్కున మనం కొరికినప్పుడు ఆ గింజ దగ్గర అంతా పురుగులు కనిపించాయి ఒకసారి నాకు. వెంటనే ఊసేసానమాట. ఇక పిల్లలకు తెలియక పాపం వాళ్ళు కొరుకుతూ ఉంటారు కదా, చిన్నగా మెల్లగా కొంచెం కొంచెం కొరుకుతూ ఉంటారు. ఆ ఉద్దేశంతో నేను అలా కట్ చేసి పెట్టాను చూసి జాగ్రత్తగా. తర్వాత స్వీట్ కార్న్ ఉడకబెడుతున్న, టమాటాలు కూడా నానబెట్టాను కాసేపు. అలానే వస్తూ వస్తూ అక్కడ చెక్కగానుగ నూనె కూడా నేను వేరే దగ్గర తెచ్చాను. ఇదేంటంటే 2 లీటర్స్ తెచ్చానండి. ఒకటి పచ్చడికి, ఒకటి ఇంట్లోకి అన్నట్టుగా. మీరు ఎక్కడన్నా దూరం నుంచి ఉంటే గనక మీరు తెప్పించుకోవాలంటే ఆర్గానిక్ రామ్మోహన్ గారి దగ్గర అయితే చాలా బాగుంటుందండి. క్వాలిటీ కూడా ఆయన దగ్గర బాగుంటుంది. మనం ఆన్లైన్లో పెట్టుకుంటే ఒక 3 to 4 డేస్లో వస్తుంది. మీరు ఎక్కడన్నా విడిగా దూరంగా ఉంటే. లోకల్ అయితే కనుక 1 డేలో వస్తుంది అనమాట. 1 డే పట్టుద్ది, 1 డేలో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను టమాటాలన్నీ కూడా శుభ్రంగా తూడ్చి వాటి తొడాలన్నీ ఆరబెట్టి ఫ్యాన్ కింద పెట్టాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఇక్కడ బెండకాయలు కూడా కర్రీ కోసం ముందుగానే కడిగి పెట్టి తూడ్చి ముక్కలు కట్ చేసి ఉంచుకుంటాను అనమాట. ఇక ఈలోపు ఇవి సైలెంట్గా ఇక్కడ పడుకొని ఉన్నాయి వాటి కేజీలో. అటుగా వెళ్తూ మనం వెళ్ళామంటే చాలు లేస్తాయండి. ఇక దారిలో ఉంటాయి కదా, కిచెన్లోకి వెళ్ళే టయానికి ఖచ్చితంగా లేస్తాయి. అలానే ఇక్కడ టమాటా పచ్చడి ప్రాసెస్ చూపిస్తున్నా. టమాటా ముక్కల్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. అలానే ఆవపిండి, మెంతిపిండి, తర్వాత వెల్లుల్లిపాయలు మిక్సీలో పట్టుకోవాలి విడిగా. ఆవపిండి, మెంతిపిండి విడిగా, అలానే వెల్లుల్లిపాయలు కూడా. నేను టమాటాలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకున్నానండి. జనరల్గా మనం టమాటా పచ్చడికి చేసినట్టుగానే, కాకపోతే ఏంటంటే ఉడకబెట్టి చేసుకుంటాం కాబట్టి మనకి నిల్వ పచ్చడిలానే అనిపిస్తుంది అనమాట. తర్వాత ఫస్ట్ టమాటాలు, చింతపండు మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా. దానిలో ఇప్పుడు ఆవపిండి, మెంతిపిండి నేను ఏవైతే తీసానో అవన్నీ కూడా వేసేసాను. మెజర్మెంట్స్ చెప్పట్లేనండి. కావాలంటే కనుక ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే రెసిపీ అంతా షేర్ చేస్తాను. జనరల్గా మీ అందరికి ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను పెట్టుకున్నాను అని చూపించడానికి మీకు చూపిస్తున్నాను అనమాట. అలానే ఇక్కడ ఆయిల్ కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకోవాలండి. తాలింపు కూడా నేను ఒకేసారి పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు తీసేసుకొని వాడుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా తాలింపు అనుకోండి, మళ్ళీ అదొక పనిలాగా ఉంటుంది. ఇవాళ వేద్దాం రేపేద్దాం తాలింపు అని చెప్పి వేయమన్నమాట. అందుకని ముందుగానే మొత్తం తాలింపు వేసేసుకుంటున్నా. ఇక్కడ ఏం జరిగిందంటేనండి, నేను చిన్న కళాయిలో నూనె పోసాను కదా, ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉంది. నేనేం చేశానంటే ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు, తర్వాత ఎండుమిర్చి, పసుపు ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా కదా, అది చిందుతుంది స్టవ్ మీద అంతా అన్న ఉద్దేశంతో వెంటనే ఇక్కడ నేను మూత పెట్టేశాను కదా. మూత పెట్టిన తర్వాత అది సైడ్ నుంచి చూసినట్టయితే మీకు పొగొచ్చింది కదా, అక్కడ నుంచి నూనె మొత్తం కూడా కిందికి కారిపోయిందండి స్టవ్ మీదకి. నేను వీడియో చూసేసరికి అది మొత్తం కిందకి పడిపోయి మంటలు వచ్చేసాయి అనమాట. బర్నర్ మీద పడింది కదా, మొత్తం మంటలు వచ్చేసినాయి. దెబ్బెమ్మటి స్టవ్ ఆఫ్ చేశాను నేను. ఈ మధ్యన అస్సలు టైం బాగుండట్లేదండి. ఎంతో ధ్యాస అంతా ఎలానో ఉంటుంది. ఇలాంటివి ఏయో ఒకటి జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. అంటే ఆలోచనలు ఎక్కువైతే మనకి పని మీద కానీ మనం చేసే ఏ పని మీద అయినా సరే శ్రద్ధ ఉండదు అని అంటారు కదా, అదనమాట. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయిందనమాట. నేను అటు చూస్తూ ఇటు వేసేలోపే టకటక నూనె పొంగడం, స్టవ్ మీద పడిపోవడం, మంటలు కూడా రావడం జరిగిపోయిందనమాట. ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత ఇక్కడ పచ్చళ్ళలో చల్లారిపోయినాక నూనెని కలుపుతున్నాను. ఇందులో నూనె మీకు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కదా, ఎందుకంటే పచ్చళ్ళలోకి ఇంకా లోపలికి వెళ్ళలేదండి. మనం పోసే నూనె కూడా 1/2 kg దాకా పోసానండి నేను. 1.5 kg దాకా చట్నీ పెట్టాను, టమాటాలు మొత్తం. దానికి 1.5 kg దాకా 1/2 kg దాకా నూనె పట్టింది. అందుకని ఇట్లా బాగా కలుపుతున్నా అనమాట. మనకి నూనె ఎక్కువ ఉంటేనే నిలువ ఉంటాయండి, లేకపోతే పచ్చళ్ళు నిలువ ఉండవు. ఇక ఇదైతే మొత్తం కూడా ఇట్లా కలిపేసిన తర్వాత నేను ఇక కొంచెం కావాల్సినంత బయట ఉంచుకొని మిగిలిందైతే ఫ్రిడ్జ్లో పెడతాను. ఫస్ట్ డేనే పెట్టనండి, ఎందుకంటే కొంచెం ఇంకా అడ్జస్ట్మెంట్స్ చేసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ అంటే ఒక 2 days బయట ఉంచి తర్వాత ఎంతైతే కావాలో అంత బయట ఉంచుకొని మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇది దోశలోకి, దిబ్బ రొట్టెల్లోకి, పునుగుల్లోకి, వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను.